శుభోదయం మిత్రులారా, నా ఊహల ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం. ఆషికి 87. కాసేపట్లో అమని ప్రతాప్ ఎక్కడున్నా దొరికేస్తారు, కానీ హాస్ని కనీసం ఫోన్ కూడా ఎత్తట్లేదు. కనీసం డ్రైవర్ని తీసుకుని మన కారులో అయినా వెళ్ళలేదు. ఏం అర్థం కావడం లేదేష్, తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఏంటో అని బాధపడుతూ అన్నాడు సంతోష్. ఇప్పుడు హాస్ని ఎక్కడ ఉంది అనేది కనుక్కోవడం ఎలా అన్నది సుప్రియ. మీరు కంటిన్యూస్గా హాస్నికి ఫోన్ ట్రై చేస్తూనే ఉండండి. తన నెంబర్ కూడా ట్రేస్ చేద్దాం. అట్లీస్ట్ ఏ అడ్రస్కి ఫోన్ రింగ్ వెళ్తుంది అనేది తెలుస్తుంది కదా అన్నాడు యశ్వంత్. నిజమే, హాస్ని ఏమై ఉంటుంది అనే ఆలోచన నన్నేమీ ఆలోచించనివ్వలేదు యష్ అని శివ అసిస్టెంట్కి ఫోన్ చేసి హాస్ని ఫోన్ నెంబర్ ట్రేస్ చేయమన్నాడు సంతోష్. కొన్ని నిమిషాలకి శివ అసిస్టెంట్ నుండి సంతోష్కి ఫోన్ వచ్చింది. హాస్ని ఎక్కడుందో తెలిసిందా అడిగాడు సంతోష్. హాస్ని గారి నెంబర్ ట్రేస్ చేస్తే అడ్రస్ ఆ ఆమిని వాళ్ళ ఇంట్లో చూపిస్తుంది అని చెప్పాడు చారి. థ్యాంక్స్ చారి, ఫోన్ పెట్టేశాడు సంతోష్. యష్, నేను వెళ్తున్నా. సుప్రియ అమ్మ అడిగితే మేము ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళామని చెప్పు అన్నాడు సంతోష్. నేను వస్తాను సార్ అన్నాడు సంతోష్. వద్దు, నేను హ్యాండిల్ చేయగలను అని వెళ్ళిపోయాడు సంతోష్. సంతోష్ ఆమ్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ జరిగే దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. మిత్ర ఆమ్నీలను కుర్చీలో కట్టేసి హాసిని చపాతీల కర్ర చేత్తో పట్టుకుని కథలెన్నో అన్నారు, వీడియోలో తీశారు, మోసాలు చేశారు, కేసులో తప్పలేదు మీకు, వేల కోట్ల ఆస్తి అంట, తెచ్చి పెట్టే తంటాలంట, పాపమంట మీరు మీరు అరెరే అని పాడుతూ ఉండడం చూసి రిలీఫ్గా ఫీల్ అయి హాస్ని దగ్గరికి వచ్చి తనని గట్టిగా హత్తుకున్నాడు. కంగారు పడ్డావా సంతోష్ అడిగింది హాస్ని. అసలు ఫోన్ ఎందుకు ఎత్తలేదు నువ్వు? అయినా అదంటే ప్రస్తుతానికి కుంటిది కాబట్టి కట్టేశావు. వీడిని ఎలా కట్టేశావు అని అడిగాడు సంతోష్. నన్ను వీడి దగ్గర తీసుకొచ్చి పడేసిన రౌడీ వెధవ కూడా వీడిలాగే హాఫ్ బ్రెయిన్ గార్డ్ అనుకుంటా. నన్ను లోపలికి తీసుకురాగానే డెలివరీ బాయ్ ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోయినట్లుగా నన్ను ఇక్కడే పడేసి పోయాడు. ఇక ఈ హాఫ్ బ్రెయిన్ మిత్ర వెంటనే నీకు ఫోన్ చేసి కేసును వాపస్ తీసుకుంటేనే మన వాళ్ళందరినీ వదులుతాను అని ఏవో ప్రగల్భాలు పలికాడు. ఈ ఫింగర్ బుచ్చి నన్ను ఏదో సాధించుదామని దాని బాడీ పెయిన్స్ నన్ను మసాజ్ చేయమంది. ఈ గుండు సున్నా మొహంగాడికి మసాజ్ అనగానే మెదడు పనిచేయలేదు. ఈ ఫింగర్ బుచ్చితో అన్నాడు, ముందు నేను మసాజ్ చేయించుకుంటాను బేబీ, అది నువ్వు వీడియో తీసి ఆ సంతోష్కి పంపు, దెబ్బకి కేసు వాపస్ తీసుకోవడం గ్యారంటీ అని యామినీతో చెప్తూ నా కట్లు విప్పేశాడు. వాడు కట్లు విప్పగానే నా కామితో వాడి ఆయువు పట్టు మీద ఒక్కటిచ్చి దీని మొహం మీద మో చేత్తో గుద్దాను. ఇద్దరూ తేరుకునేలోపు ముందు వాడిని కట్టేసి తర్వాత దీనిని కట్టేశా అంది హాసిని. నేను చాలా కంగారు పడ్డా, కానీ నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ బంగారం అని హాస్ని నుదుటి మీద ముద్దు ఇచ్చాడు సంతోష్. నువ్వే నా ధైర్యం సంతోష్. ఇంతకీ మామయ్య గారు ఆమెని సేఫే కదా అడిగింది హాసిని. నాన్న సేఫ్, ఆమెని ప్రతాప్ గురించి ఫోన్ చేయాలి, కానీ నువ్వెందుకు ఫోన్ ఎత్తలేదు అడిగాడు సంతోష్. వీళ్ళిద్దరూ మసాజ్ అని ఆరాటపడ్డారు కదా, వంటగదిలోకి వెళ్ళి అప్పడాల కర్ర తీసి ఫోన్ అక్కడే మర్చిపోయాను, పైగా సైలెంట్లో ఉంది అంది హాసిని. సంతోష్ మిత్ర ముందుకి వంగి కాలర్ పట్టుకుని కేసు గెలవడానికి మరిన్ని అటమైన వేషాలు వేసినా గెలిచేది మేమే. జీవితంలో ఏ ఆడదాని జోలికి వెళ్ళలేనటువంటి శిక్ష పడేలా చేస్తా నీకు, బాయ్ అని అక్కడి నుండి హాస్నిని తీసుకుని వెళ్ళిపోయాడు సంతోష్. కార్ ఎక్కగానే హాస్ని సంతోష్ భుజం మీద తలవాల్చి కూర్చుంది. ఇలా కవ్విస్తే ఎలా డ్రైవ్ చేయను హనీ అన్నాడు సంతోష్. అది నీ ఇష్టం, పైకేదో ధైర్యంగా నటిస్తూ కవర్ చేశాను, కానీ వాళ్ళిద్దరినీ కట్టేసే వరకు లోపలంతా భయం వేసింది. నిన్ను చూస్తాను అనుకోలేదు సంతోష్ అంది హాస్ని. నువ్వలా మాట్లాడక హనీ, నీ పేరులో నవ్వుని నా పెదాల మీదకి తీసుకొచ్చి నా పేరులో సంతోషాన్ని నా జీవితంలోకి తీసుకొచ్చిన ఈ దేవత ప్రేమని ప్రతి క్షణం అనుభూతి పొందుతున్నా. ఈ అనుభూతులు మన మధుర స్మృతులు అని హాస్ని నుదుటిని ముద్దాడాడు. శివ నుండి ఫోన్ రావడంతో హాస్నిని వదిలి ఫోన్ లిఫ్ట్ చేశాడు. హాస్ని ఎలా ఉంది, తనకేమైనా అయిందా అడిగాడు శివ. లేదు, హాస్ని సేఫ్. మరి ఆమని ప్రతాప్ వాళ్ళు అడిగాడు సంతోష్. ఇద్దరికి గాయాలయ్యాయి, నువ్వు ముందు హాస్పిటల్కి వచ్చాయి, అక్కడ మాట్లాడుకుందాం అన్నాడు శివ.
ఓకే, హాసినిని ఇంటి దగ్గర దింపేసి వస్తా. ఫోన్ పెట్టేశాడు సంతోష్. నేను వస్తాను ప్లీజ్. సంతోష్ ప్లీజ్ ప్లీజ్. ఆమెని చూసి కూడా 3 days పైన అయిపోయింది అని బ్రతిమలాడింది. ఎలానో సిరి గురించి చెప్పాలి కదా అని మనసులో అనుకొని సరే పద అన్నాడు సంతోష్. ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆమెని చేతికి కట్టు ఉంది. హాసిని ఆమెని దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది ఇప్పుడు అడిగింది. నాకు బాగానే ఉంది కానీ ప్రతాప్ గారే పాపం నా కోసం దెబ్బలు తిన్నారు అంది బాధగా. అసలు ఏమైంది, మీ ఇద్దరిని ఎందుకు రౌడీలు చేసుకున్నారు అడిగాడు సంతోష్. ఆ మిత్ర నన్ను మాత్రమే తన పర్సనల్ గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకుని రమ్మని తన అనుచరుడికి చెప్పడంతో అతను నన్ను లాక్కెళ్తుండగా ప్రతాప్ గారు అడ్డుపడ్డారు. చాలా దెబ్బలు తిన్నారు పాపం నా కోసం. సమయానికి శివగారు రాబట్టి సరిపోయింది అంది ఆమెని. ఆ మిత్ర ఇంతకు తెగిస్తాడని అనుకోలేదండి అంది హాసిని సంతోష్తో. వాడొక క్రూర ముఖం హాసిని, వాడి సంగతి వదిలే, నేను చూసుకుంటాం. కానీ ఇప్పుడు నీకు ఒక వ్యక్తిని చూపించి ఒక విషయం చెప్తా. చాలా స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు అన్నాడు సంతోష్ సిరి రూమ్ వైపు అడుగులు వేస్తూ. ఏమైందండి అడిగింది హాసిని కంగారుగా సంతోష్ వెంట వెళ్తూనే. డోర్ ఓపెన్ చేసి సిరిని చూపించగానే హాసిని ఆశ్చర్యపోతూ ఆమెని వైపు చూసి ఏం జరిగింది అని అడిగింది. నిజం తెలిసాక పశ్చాత్తాపంతో సూసైడ్ అటెంప్ట్ చేసింది అని అంది ఆమెని బాధగా. హాసిని సిరి పక్కన కూర్చొని ఎంత పిచ్చి పని చేశావు సిరి అంది కళ్ళనీళ్లతో. హాసిని కన్నీళ్ళు సిరి చేతి మీద పడగానే సిరి కళ్ళు తెరిచి ఐఎమ్ వెరీ సారీ హాసిని అంది నీరసంగా. హాసిని ఏడుస్తూ సిరి ఇంత పిచ్చి పని చేశావు, నిజంగానే మీ కుటుంబం ఇలా అయిపోవడానికి నేను పరోక్ష కారణం. కానీ నువ్వు ఇలా చేసుకోవడం నన్ను ఇంకా బాధ పెడుతుంది సిరి అంది హాసిని. మా అన్నయ్య చేసిన తప్పులకి శిక్ష వేయాలి అనుకున్నావు అంతే కదా హాసిని. కానీ మేమే ఏం తెలుసుకోకుండా పగపేరిట మీ అన్నయ్య మనసును కూడా విరిచేశాను. చంటి పాప మీద కూడా కత్తిపెట్టిన దుర్మార్గురాల్ని అంది. నువ్వు అలా మాట్లాడకు సిరి ప్లీజ్, ఎక్కువగా ఏమీ ఆలోచించుకో, మునుపటిలా ఆరోగ్యంగా ఉండాలి అంది. నిన్ను చూసి సారీ చెప్పగలిగాను, తృప్తిగా ఉంది ఇప్పుడు, హాయిగా రెస్ట్ తీసుకుంటాను అని అంటూ నిద్రలోకి జారుకుంది సిరి. అందరూ అక్కడి నుండి బయటికి వచ్చేశారు. సిరి కోసమేనా నువ్వు శివ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నానని చెప్పావు అడిగింది హాసిని. అని తలూపింది ఆమెని. హాసిని మౌనంగా ఉంది. జాగ్రత్త ఆమెని, శివ, ప్రణవ్, స్వప్న వాళ్ళు వారు ఇక్కడే ఉంటారా? బీ కేర్ఫుల్ ప్రతాప్, జాగ్రత్త అన్నాడు సంతోష్. సిరిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అడిగింది హాసిని. ఇంకొక 3 రోజుల్లో అన్నారు మరి అంది ఆమెని. సిరిని తీసుకుని ఇంటికి రండి డిశ్చార్జ్ అవగానే అంది హాసిని. హాసిని సంతోష్ ఇద్దరు ఇంటికి బయలుదేరారు. హాసిని డల్గా ఉండడం చూసిన సంతోష్ హాసినితోటి మరీ ఎక్కువగా ఆలోచించకు హనీ, స్ట్రెస్ తీసుకోకు ప్లీజ్ అన్నాడు సంతోష్. అన్నట్లుగా తల ఊపి కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది. ఇంటికి వెళ్ళాక కూడా హాసిని డల్గానే ఉంది. చిన్ని తినిపించి పడుకోపెట్టి రూమ్లో ఉండిపోయింది. ప్రభగారు సంతోష్తో హాసిని ముభావంగా ఉంది, మీరిద్దరూ ఏమైనా గొడవ పడ్డారా అని అడిగాడు. లేదమ్మా, సిరి సూసైడ్ చేసుకుందని ఆమెని సిరి గురించి నిజం చెప్పాడు సంతోష్. ఇవన్నీ తెలిసిన ఇంత ధైర్యంగా ఎలా ఉన్నానమ్మా అన్నారు ప్రభ. పరిస్థితులు మనిషికి నిజమైన స్నేహితులమ్మా, మనిషి ఆలోచన విధానాన్ని మారుస్తాయి, మనకి తెలియని లోకాన్ని పరిచయం చేస్తాయి అన్నాడు సంతోష్. నిజమేనన్నా, హాసిని జాగ్రత్త అన్నారు ప్రభగారు. ప్రభగారు వెళ్ళిపోయాక సుప్రియ సంతోష్ తోటి అదేంటి బావా, సిరి గురించి అత్తకి నిజం చెప్పేశాను, అసలే అత్త హార్ట్ పేషెంట్ కదా అంది. సిరిని డిశ్చార్జ్ చేశాక ఇక్కడికే తీసుకురమ్మంది హాసిని. నేను అదే అనుకున్నా కూడా, అందుకే ముందుగానే నిజం చెప్పా అన్నాడు సంతోష్. సరే బావా, గుడ్ నైట్ అని చెప్పి సుప్రియ పడుకోవడానికి రూమ్లోకి వెళ్తుంటే వెంకటేశ్వరరావు సుప్రియని ఆపి, ప్రతాప్ ఇంకా ఇంటికి రాలేదెందుకు? సాయంత్రం నేను ఫోన్ చేస్తే నీతో ఉన్నానని చెప్పాడు, మరి ఇంకా ఇంటికి రాలేదెందుకు అని అడిగారు వెంకటేశ్వరరావు సుప్రియని. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.